గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ మ్యాథ్స్. ఓకే, మరొక మోడల్ ప్రాబ్లమ్తో మీ ముందుకు వచ్చేసాను. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, ప్రతిదానికి ఆల్ఫాబెట్స్ మన ముందు ఉంటే మనకు ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, వాడు ఒక కోడింగ్ ఇచ్చాడు. ఇది ఆల్ఫాబెటికల్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు ఈజీగా. ఇవి కూడా మనకి గ్రూప్స్, ఆర్ఆర్బి అండ్ సెట్ నెట్ ఎందులో అయినా మనకి అర్థమెటిక్లో వస్తాయి. ఓకే, మనకి ఇచ్చింది క్రెడిట్ అనే వర్డ్ని మనకి ఈపీజీబీకేఆర్తో మనకి డినోట్ చేశాడు, అంటే మ్యాచ్ చేశాడు. మనల్ని డెబిట్ని ఎలాగా క్రెడిట్ని దాంతో మ్యాచ్ చేస్తే డెబిట్ని దేంతో మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సి తర్వాత వచ్చేది ఎవరున్నారు? ఈ. తర్వాత ఈకి సికి డిఫరెన్స్ ఎంత? +2. ఆర్కి పికి డిఫరెన్స్ ఎంత? -2. వెనక్కి వస్తుంది అంటే -2. తర్వాత ఈకి సికి డిఫరెన్స్ +2. నెక్స్ట్ డీకి బీకి డిఫరెన్స్ -2. ఒకటి అబ్జర్వ్ చేశారా? +2 -2 +2 -2. నెక్స్ట్ ఏం రావాలి? +2. నెక్స్ట్ ఏం రావాలి? -2. క్లియర్? సో ఇప్పుడు మనకి ఈ ఫార్మేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్మేషన్. ఇక్కడ +2 యాడ్ చేయండి, ఇక్కడ -2, ఇక్కడ +2, ఇక్కడ -2, ఇక్కడ +2. అప్పుడు ఏమవుతుందో చూడండి. డీకి +2 యాడ్ చేస్తే ఎఫ్, ఈలోంచి 2 తీసేస్తే సి, బికి 2 యాడ్ చేస్తే డి, ఐలోంచి 2 తీసేస్తే జి, టీకి 2 యాడ్ చేస్తే వి. దెన్ FCDZB ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఈజ్ FCDZB. సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. దెన్ ఈ ప్రాబ్లమ్ ఒకసారి ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.